హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా స్టడీ సర్కిల్. అందరూ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ బాగా రాసినందుకు చాలా సంతోషంలో ఉన్నారు. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి మన ఇన్స్టిట్యూట్ తరఫున సెకండ్ నుంచి అంటే సెప్టెంబర్ 2 నాడు మెయిన్స్కి సంబంధించి క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటుగా గ్రౌండ్ శిక్షణ కూడా ప్రారంభమవుతున్నాయి. సో దానికి సంబంధించి కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. అండ్ ఈరోజు మనం చూసిన వీడియో వచ్చేసి, ఇందులో మనం నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది ఎలా వచ్చాయి, వాటికి సొల్యూషన్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి, కీ అందరం పెట్టాము, కానీ మనకి సొల్యూషన్ అనేది ఎలా చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్లో భాగంగా ఇక్కడ చూడండి, ఇఫ్ 123 more articles can be bought by spending a certain amount when the price of articles is decreases by 33.13%, then the number of articles could have been bought without discount for the same amount is. అంటే క్వశ్చన్ మనకి ఏమని ఇస్తున్నా అంటే, వస్తువు ధరలో మనకి 33.13% తగ్గింది అంటున్నాడు. ధరని మనం 33.13% తగ్గిస్తే మనం కొనగలిగే అధిక వస్తువుల సంఖ్య ఎంత అంటున్నామంటే 123. అంటే ప్రైస్ తగ్గింది అంటే మనం అదే ప్రైస్తోని మనం కంపల్సరీ 123 ఆర్టికల్స్ని ఎక్స్ట్రా పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కువగా కొనగలిగితే అదే మొత్తానికి, అంటే ఇక్కడ మొత్తము అంటే మనం చేసే ఖర్చు మార్చట్లేదు అంటున్నాము. అంటే ఖర్చు మార్చట్లేదు అన్నప్పుడు ధర అనేది మనకేమంటున్నాడు ఇక్కడ 33.13% తగ్గడము అంటున్నాడు. 33.13% తగ్గడము అంటే తగ్గడము ఇన్ ద సెన్స్ మైనస్గా తీసుకుంటున్నాము. సరే, ఈ 33.13 అంటే మనకి ఫ్రాక్షన్ ఎంత వస్తుందంటే 1/3గా తీసేసుకోవచ్చు. 1/3గా తీసుకున్నాము అంటే ధర అనేది 3 రూపాయలు ఉన్న దగ్గర 1 రూపీ మనం తగ్గిస్తే అంటే మనం ఎంత ధర వస్తుందంటే ఇప్పుడు మనకి 2 రూపీస్గా ఉంది అన్నట్టు. మరి ధర అనేది 3, ఇప్పుడేమో 2 రూపాయలు. గతంలో 3 రూపాయలు ఉండి ఇప్పుడు 2 రూపాయలు ఉంది అన్నప్పుడు వస్తువుల సంఖ్య అనేది ఎప్పుడు కూడా ఖర్చు మనకి మార్పు లేకుండా ఉంటే ధర మరియు వస్తువుల సంఖ్య అనేది ఎప్పుడు కూడా విలోమ పథంలో ఉండాలి. మరి 3:2 కాస్త ఏమవుతుందంటే 2:3గా అవుతుంది అన్నట్టు. 2:3గా అవుతుంది. అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. 3 రూపాయల ధర ఉన్నప్పుడు 2 వస్తువులు వచ్చేవి. 3 రూపాయల ధర ఉన్నప్పుడు 2 వస్తువులు వచ్చేవి. కానీ ఇప్పుడు ధర అనేది 2 రూపాయలు ఉన్నప్పుడు మనకు వచ్చే వస్తువుల సంఖ్య ఎంత అంటే 3 అని చెప్తున్నాడు. అంటే 2 కాస్త 3 వస్తుందంటే మనకి పెరిగిన భాగాలు ఏంటి అంటే ఒక భాగము పెరిగినందుకు మనం కొనగలిగే అధిక వస్తువుల సంఖ్య ఎంత అంటున్నామంటే 123 వస్తువులు మనం అధికంగా పర్చేస్ చేస్తున్నాం అంటున్నాడు. అంటే 2 భాగాల వస్తువులు వచ్చే దగ్గర 3 భాగాల వస్తువులు వస్తున్నాయంటే ఒక భాగం మనకి పెరిగింది అన్నట్టు. ఒక భాగం అధికంగా పర్చేస్ చేస్తున్నామంటే అంటే 1 పార్ట్కి మనం అధికంగా వచ్చే వస్తువుల సంఖ్య ఎంత అంటున్నామంటే 123. అయితే మరి ధర పెరగక ముందు అంటే మనకు ఉన్న వాస్తవ ధర ఎంత అంటే 3 పార్ట్స్. మరి 3 పార్ట్స్కి మనకు వచ్చిన వస్తువుల సంఖ్య ఎంత అంటే 2 పార్ట్స్. మరి 2 పార్ట్స్కి వచ్చే వస్తువుల సంఖ్య ఎంత అంటే 123 అనేది 1 పార్ట్ అయితే 2 పార్ట్స్కి 246 అన్నట్టు. ధర మనకి తగ్గక ముందు లేదా డిస్కౌంట్ మనకి ఇవ్వక ముందు లేనప్పుడు, ధర తగ్గింపు లేనప్పుడు కొనగలిగే వస్తువుల సంఖ్య ఎంత అంటే 246గా తీసుకోవాలన్నట్టు. ఆ వస్తువుల సంఖ్య ఎంత అంటే 246 అని తీసేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చాలామంది ఏం చేశారంటే 33.13% అని అంటే ఇది తీసేసుకున్నారు. 1/3 అని తీసేసుకొని ఇక్కడ తగ్గింది 1/3 కదా, అంటే 3 to 2కి ఇక్కడ 1 పార్ట్కి 123 అయితే మరి 3 పార్ట్స్కి ఎంత అని చెప్పేసి తీసేసుకున్నారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ధర తగ్గితే వస్తువు సంఖ్య పెరగాలి. అంటే మనకి ఎప్పుడు కూడా ధర మరియు వస్తువుల సంఖ్య అనేది ఎప్పుడు కూడా విలోమ పథంలో ఉంటాయన్నట్టు. సో ఆ కండిషన్ నుంచి చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 246గా తీసుకుంటాం అన్నట్టు. అది ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు చూస్తే 17 మీటర్ల ఒక తీగను 2 భాగాలుగా కత్తిరించారంట. అంటే 17 మీటర్. అంటే ఒక తీగ పొడవు అనేది మనకి ఏమి ఇస్తున్నాడు అంటే 17 మీటర్గా ఇస్తున్నాడు. ఈ తీగని అంట మనము 2 భాగాలుగా కత్తిరించామంటున్నాడు. ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే 2 భాగాలుగా కత్తిరిస్తున్నామంటే సమానంగా అని చెప్పేసి నేను మెన్షన్ చేయలేదు. మనకి 2 భాగాలుగా అది ఎలా అయినా ఉండొచ్చు. సరేనా? ఒక భాగముతో చతురస్రమును మరి ఒక భాగముతోని సమబాహు త్రిభుజమును అని చెప్పేసి అంటున్నాడు. ఒక భాగంతో చతురస్రము, మరొక భాగంతో సమబాహు త్రిభుజముని అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు చతురస్రమును ఏర్పరుస్తున్నాడంట, దాంతో పాటుగా సమబాహు త్రిభుజాన్ని కూడా ఏర్పరుస్తున్నా అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చతురస్రం యొక్క చతురస్ర వైశాల్యం అనేది
ఏ చదరపు మీటర్లు అని చెప్పేసి అని ఏ చదరపు మీటర్లు మరియు చుట్టుకొలత వచ్చేసి బి మీటర్లు అని చెప్పేసి అని అంటున్నాడు. బి మీటర్లుగా మెన్షన్ చేస్తున్నాడు. మరి వాస్తవానికి ఏ అంటేనేమో వైశాల్యం అంటున్నాడు, బి అనేదేమో చుట్టుకొలత అంటున్నాడు. మరి మనకి తెలిసిన చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ అంటాము. మరి చుట్టుకొలత ఫార్ములా ఏంటంటేనేమో 4aగా రాసామని అంటది. 4aగా రాసాము. ఈ రాసిన తర్వాత మనకు కండిషన్ ఇస్తున్నాడు. ఇక్కడ b = 2a అంటున్నాడు. b = 2a అంటే b = అంట 2aగా రాయాలంటున్నాడు. b = 2a అంటే b = 2aగా రాస్తున్నామంటే మరి b అంటే మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే ఇంకా 4a రాస్తున్నాము. 4a = 2 ఇంటూ మరి a అంటే చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే a స్క్వేర్గా రాస్తున్నాము. రాసిన తర్వాత 2 1s 2 2s క్యాన్సిల్ చేసిన తర్వాత ఏ స్క్వేర్లో ఇక్కడ ఏ స్క్వేర్ మీన్స్ a ఇంటూ a కాబట్టి స్క్వేర్కి ఏకి గెట్ క్యాన్సిల్ అంటే భుజము మనకి ఎంత వచ్చిందంటే 2 యూనిట్స్గా వస్తున్నట్టు. అంటే చతురస్రం యొక్క భుజం అనేది 2 మీటర్స్గా ఉన్నట్లయితే మరి చతురస్రం యొక్క మొత్తం కొలత ఎంత వస్తుందంటే అంటే చుట్టూ కొలత మొత్తం ఎంత వస్తుందంటే 2 మీటర్స్ 2 మీటర్స్ 2 మీటర్స్ అండ్ ఇక్కడ 2 మీటర్స్. మొత్తం చతురస్రాన్ని తయారు చేయడానికి 8 మీటర్ల తీగను మనం వాడుతున్నాము. అంటే మొత్తం ఉన్న తీగ పొడవు ఎంత అంటేనేమో 17 మీటర్స్. 17 మీటర్స్లో 8 మీటర్లు ఇక్కడ వాడుతున్నామంటే రిమైనింగ్ మొత్తం 9 మీటర్లు కూడా ఇక్కడ వాడాలి. రిమైనింగ్ 9 మీటర్లు మొత్తం కూడా త్రిభుజాన్ని వాడినామంటే మరి సమబాహు త్రిభుజం అంటున్నామంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. అంటే 9ని మనం 3 భాగాలు చేస్తే ప్రతిదీ కూడా 3 మీటర్లు, ప్రతిదీ కూడా 3 మీటర్లుగా ఉంటుంది అన్నట్టు. 3 మీటర్లుగా తీసుకున్నప్పుడు మరి చతురస్ర వైశాల్యానికి ఈ త్రిభుజ వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. చతురస్ర వైశాల్యం అంటే మనకు తెలిసిందే ఏ స్క్వేర్ అంటాము. ఇక్కడ 2 అనేది భుజం కాబట్టి 2 స్క్వేర్ రేషియో. మరి సమబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్గా రాస్తాము. మరి ఏ స్క్వేర్ అంటే ఇక్కడ సమబాహు త్రిభుజంలోని భుజము కొలత మనకి ఎంత వచ్చిందంటే 3 కాబట్టి 3 × 3గా రాస్తున్నాను. 3 × 3గా రాస్తున్నాను. ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ అంటే 4 ఇక్కడ /4 ఉంది. 4 4s అంటే 16 16 3 × 3 అంటే 9 9√3. వాస్తవానికి మనకి నిష్పత్తి ఎలా ఉండాలంటే ఇంకో 16:9√3. మరి ఆప్షన్స్లో ఎక్కడ కూడా మనకి అది కనిపించదు. కానీ మనకి ఇంకో కండిషన్ అప్లై చేస్తే ఈ వాల్యూని √3తో అప్లై చేస్తూ ఈ 16:9√3ని ఇక్కడ √3తో మల్టిపుల్ చేసి ఇక్కడ √3తో మల్టిపుల్ చేసామనుకోండి ఆన్సర్ మనకు దొరికిపోతుంది. 16√3 అంటే 16√3 √3 × √3 అంటే 3 వస్తుంది. 3 × 9 అంటే 27 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 16√3:27గా తీసేసుకోవచ్చు అంటది. అంటే మనకి కనిపించే ఆన్సర్ వాస్తవానికి ఇక్కడ అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఇంకొంచెం మనం అడ్వాన్స్గా ఆలోచిస్తే ఇటువైపున రెండింటిని √3తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ కంపల్సరీ 16√3:27గా రాసేయచ్చు అన్నట్టు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే 16√3:27గా తీసుకుంటాం. అలానే నెక్స్ట్ వన్ ఇక్కడ సింప్లిఫికేషన్ నుంచి అడిగాడండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఎవరైతే క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యి విన్న వాళ్ళు మాత్రం ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ రూల్స్ అండి. రూల్స్ అప్లై చేయడం అనేది తెలుసుకున్నామంటే 100% ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది. చూద్దాం. 45 బ్రాకెట్ 2/3 హాఫ్ మీన్స్ మల్టిపుల్ 5/6 అండ్ +6. ఇక్కడ వరకు మనకి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి అంటే ఇందులో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వరకు రాసేస్తున్నాము. -1/2 ఇంటూ 3/7 ఇక్కడ మనకు వచ్చేసి డివైడెడ్ బై వచ్చిందండి. ఆ డివైడెడ్ బైని నేను కాస్త ఇంటూగా మార్చామనుకోండి. ఇంటూగా మారిస్తే ఈ 15/14 కాస్త 14/15గా మారుతుంది. రెసిప్రోకేటింగ్ విలోమం అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నట్టు. ఈ డివైడెడ్ బైని మనం కనుక ఇంటూగా మార్చినామంటే ఆ భిన్నాన్ని మనం తిరిగేసి రాయాలి. రాసినట్లయితే 7 1s 7 2s 3 1s 3 5s అండ్ 2 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి 2 5s ఆర్ 2 1s 2 3s. ఇప్పుడు చూడండి 45 ఆఫ్ 1 5s 5 3 3s 9 +6 -1 1s అంటే 1 వస్తుంది. -1/, ఇక్కడ వచ్చేసి 5 వస్తుంది. డినామినేటర్ మనకి ఏ వాల్యూ లేదు కాబట్టి 1 × 1 × 5 మీన్స్ 5గా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మళ్ళీ 45 ఇన్ బ్రాకెట్ 6 9s 54 54 + 5 అంటే 59 59/9
1/5 1/5గా రాసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం చేస్తే అడ్డు గుణకరం అంటాము. 45 9 5 45 5 into 59 5 into 59 means 50 5 250 9 5 45 250 plus 45 250 plus 45 290 5 minus 9 1s 9 9 1s 9. ఇప్పుడు చూడండి 45 45 గెట్ క్యాన్సిల్. 295 minus 9 means 286గా రాసేయచ్చు. 286గా రాసుకోవచ్చు. సింపుల్ థింగ్. సింప్లిఫికేషన్స్లో ఉన్న రూల్స్ మొత్తం కూడా మనకి ఐడియా ఉండి పర్ఫెక్ట్ ఆన్సర్ చేయగలుగుతున్నామంటే ఇది పెద్ద క్వశ్చనే కాదండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఎంత వస్తుందంటే 286గా తీసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇదైతే చాలా చిన్న క్వశ్చన్ అండి. డైరెక్ట్ మనకి బిట్స్లో నుంచి జస్ట్ నోట్స్ ఐడియా ఉంటే మాత్రం ఈజీ అయిపోతుంది. రెండు సంఖ్యలు x, y అంటున్నాడు. రెండు సంఖ్యలు x, y అంటాం. వాటి యొక్క కాసాగు L, గాసాబా H. గాసాబా H అని చెప్పేసి వాడేస్తున్నాడు. రెండు సంఖ్యలు x మరియు y అనే రెండు సంఖ్యల యొక్క కాసాగు ఎల్సిఎం అనేది L అంటాం. గాసాబా హెచ్ఎఫ్ వచ్చేసి H అని చెప్పేసి ఇస్తున్నాడు. అయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏంటని చెప్పేసి గుర్తుపడితే సరిపోతుంది. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే రెండు సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ కూడా వాటి యొక్క కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానము. ఎల్లప్పుడూ కూడా వాటి యొక్క కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. మరి దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఎక్స్ని ఇక్కడ గాసాబా ఇంటూ ఉంది, ఇంటూ కాస్త ఇటు పంపిస్తే బై హెచ్గా రాసేయచ్చు. బై హెచ్గా రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఎల్ని అలానే ఉంచేసి ఇక్కడ ఉన్న వై కాస్త మల్టిపుల్ కాబట్టి అటువైపు పంపించినట్లయితే మనకేమవుతుందంటే ఎల్ బై వైగా రాసేయచ్చు అన్నట్టు. రాస్తే ఎక్స్ బై హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఎల్ బై వైగా రాస్తాము. అంటే మన ఆప్షన్ ఏది తీసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ ఎక్స్ బై హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఎల్ బై వైగా. ఇప్పుడు చూడండి రెండు సంఖ్యల లబ్ధము ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ వాటి యొక్క కాసాగు మరియు గాసాగు లబ్ధానికి సమానము. ఇది డైరెక్ట్ అడిగిన క్వశ్చన్ అనేది గుర్తుపట్టచ్చు అంటది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఒక పురుషుల సమూహము యొక్క సరాసరి బరువు 77.5 kgs మరియు స్త్రీల సమూహం యొక్క సరాసరి బరువు అనేది 70 kgs అని ఇస్తున్నాడు. అయితే ఆ రెండు సమూహాలలోని వ్యక్తుల సరాసరి బరువు అనేది 74 kgs అంటాం. అయితే ఆ రెండు సమూహాలలో ఉన్న పురుషుల సంఖ్య మరియు స్త్రీల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత? పురుషుల సంఖ్య మరియు స్త్రీల సంఖ్య మధ్య గల నిష్పత్తి ఎంత? ఎగ్జాక్ట్లీ వాల్యూస్ కాదు, ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. మరి పురుషులకు ఉన్న సగటు బరువు మనకి ఎంత ఇస్తున్నా అంటే 77.5. అలిగేషన్ మెథడ్ అండి. మనము మిశ్రమాలు కలగలపని చెప్పేసి చాప్టర్ ఉంటుంది, అందులో నుంచి మనకి వచ్చిన క్వశ్చన్ అనేది గుర్తుపట్టచ్చు ఈజీగా. మరి స్త్రీల యొక్క సగటు బరువు మనకి ఏమి ఇస్తున్నా అంటే 70. స్త్రీల యొక్క సగటు బరువు 70 kgs అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు. 70 kgsగా రాస్తున్నాము. మరి పురుషులకేమో 77.5, స్త్రీలకు వచ్చేసేమో 70 kgs గా రాస్తున్నాము. ఈ రెండు కేటగిరీస్ని కలిపితే మనకు వచ్చిన సగటు బరువు ఎంత అంటే 74 kgs అంట. మరి అలిగేషన్ స్టార్ట్ చేస్తే 70కి 74కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 4. మరి 77.5కి 74కి గ్యాప్ వచ్చేసి 3.5గా రాస్తాము. మరి ఇక్కడ 0.5 తీసేసినట్లయితే ఇక్కడ 0 వస్తుంది, ఎందుకంటే ఒక డిజిట్కి పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 రాస్తాము. 5 8s 5 7s. సో రేషియో మనకి అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ కూడా అదే అండి. మధ్య గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. నిష్పత్తి ఎంత అంటే 8:7గా తీసేసుకోవచ్చు. సో ఆన్సర్ ఇస్ 8:7. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఒక క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సరం జీతంల మధ్య నిష్పత్తి. క్రిందటి సంవత్సరము మరియు ప్రస్తుత సంవత్సరము ఏ అనే పర్సన్కి ఉన్న జీతాల మధ్య నిష్పత్తి 4:5 అంటాం. 4:5. మరి బి యొక్క ఇవే జీతాల మధ్య నిష్పత్తి అంటే క్రితము మరియు ప్రస్తుతము బికి సంబంధించి ఎలా ఉంది అని అంటే నిష్పత్తి అనేది 2:3గా ఉంది అంటున్నాడు. 2:3గా ఉన్నట్లయితే మరియు ఏ మరియు బిల యొక్క క్రిందటి సంవత్సర జీతాల మధ్య నిష్పత్తి 3:4. క్రితములో ఉన్న ఏ కామా బిల యొక్క జీతాల మధ్య నిష్పత్తి 3:4 అంట. అయితే బి యొక్క ప్రస్తుత జీతము 25,600 అయితే
ఏ ఒక గత సంవత్సర జీతము ఎంత అంటున్నాడు. గత సంవత్సరంలో ఏ అనే పర్సన్కి జీతం ఎంత ఉందని చెప్పి చెక్ చేస్తే మరి బి అనే పర్సన్కి ప్రస్తుత జీతం అంటే మరి ప్రస్తుతము బికి ఉన్న శాలరీ ఎంత అంటే 3 పార్ట్స్ ఉంది. మరి 3 పార్ట్స్కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 25,600. మరి బి యొక్క ప్రస్తుత శాలరీ 25,600. అది మనకి ఇండికేట్ చేసే పార్ట్స్ మనకి ఎంత ఉందంటే 3 పార్ట్స్గా ఉంది. మరి ప్రస్తుతము మనకి 3 పార్ట్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి 2 పార్ట్స్ అంటే క్రితములో ఆ బి అనే వ్యక్తికి జీతం ఎంత ఉందని తెలుసుకోవాలి. మరి క్రితంలో మనకు కావాల్సిందంటే 2 పార్ట్స్గా రాస్తాము. 2 పార్ట్స్ రాసిన తర్వాత మరి ఈ 2 పార్ట్స్ అనేది ఎవరికి సంబంధించిందని అంటే మనకి బికి సంబంధించి క్రితంలో ఉన్న శాలరీ. మరి ఆ బికి సంబంధించి క్రితంలో ఉన్న శాలరీ 4 అయితే మరి మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ యొక్క క్రితము శాలరీ ఎంత అంటున్నాడు. మరి క్రితము శాలరీ అంటే ఏకి సంబంధించి ఎంత వస్తుందంటే 3 పార్ట్స్గా రాస్తామంటది. ఇప్పుడు చూడండి 3 1s గెట్ క్యాన్సల్, 4 1s 4 6 24, 4 4s 16, 00కి 00, 64 into 2 అంటే 128, 128,00. అంటే ఏ ఒక్క అంటే క్రితము శాలరీ జీతం ఎంత అంటే 12,800 రూపీస్గా తీసేసుకోవచ్చు అంటది. 12,800 రూపీస్గా వస్తున్నట్టు ఆన్సర్ అనేది. మనకు అడిగిన క్వశ్చన్ చాలామంది ఏం చేస్తారంటే ప్రస్తుతము ఏ యొక్క జీతం అనుకున్నారు, అక్కడ చాలామంది మిస్టేక్ అయిపోయింది. ప్రస్తుతం అనుకున్నట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 16,000 వస్తుంది. కానీ ప్రస్తుతం మనకు అడగలేదు గతంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి యొక్క జీతం ఎంత అని అడుగుతున్నాడు. ఏ ఒక్క గత సంవత్సర జీతము అంటే క్రితంలోని జీతం ఎంత అంటే 12,800 రూపీస్గా రాస్తామంటది. ఓకేనా, ఇది మనకి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, 6 సంవత్సరాల క్రితం మరియు 6 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయసుల మధ్య నిష్పత్తులు వరుసగా 3:8 అండ్ 7:12. క్రితము అంటే 6 సంవత్సరాల క్రితం అంటే -6గా వెళ్తున్నాం. -6కి అంటే ప్రస్తుతానికి క్రితము కాబట్టి 6 సంవత్సరాల క్రితం కాబట్టి -6కి వెళ్తున్నాం. వెళ్ళినట్టయితే అక్కడ నిష్పత్తి ఎలా ఉందంటున్నాడు 3:8 అంట. మరియు 6 సంవత్సరాల తర్వాతకి అంటే తర్వాత అంటే +6గా రాస్తున్నాం. +6కి వచ్చేసి మనకి నిష్పత్తి ఎంత అంటున్నా అంటే 7:12. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేసుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య జీతము అనేది అంటే వ్యక్తుల మధ్య వయస్సు అనేది ఎప్పుడు కూడా మనకి సమానంగా ఉండాలి. భేదము అనేది ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి. గీడ గ్యాప్ ఎంత ఉందంటే 5 పార్ట్స్, ఇక్కడ మనకి ఎంత ఉందంటే 5 పార్ట్స్ అనేది సమానంగా ఉన్నప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాం. మరి 3 నుంచి 7 అంటే మనకి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుందంటే 4 పార్ట్స్. మరి 8 to 12 అన్నా కూడా మనకి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుందంటే 4 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 4 పార్ట్స్ వాల్యూ పెరిగితే ఇప్పుడు నేను గతంలో 6 సంవత్సరాల క్రితం నుంచి 6 సంవత్సరాల తర్వాతకి వెళ్ళాలంటే మొత్తం 12 years గ్యాప్ వస్తుందండి. అంటే 4 పార్ట్స్కి మనకి 12 yearsగా తీసుకున్నప్పుడు 4 పార్ట్స్కి 12 years తీసుకున్నప్పుడు అంటే 4 1s 4 3s అంటే ఒక్క పార్ట్కి మనం ఎంత తీసుకోవచ్చు అంటే 3 పార్ట్స్ తీసుకుంటున్నాము. ఒక పార్ట్ ఉంటే 3 పార్ట్స్, మరి 3 పార్ట్స్ ఉంటే 9, 3 3s అంటే 9 వస్తుంది, 8 3s అంటే 24 వస్తున్నట్టు 24 వస్తుంది. అది ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం 9:24. మరి ప్రస్తుత వారి వయస్సులు అంటున్నాడు. ప్రస్తుత వారి వయస్సులు వరుసగా అంటే ప్రస్తుతం కావాలంటే క్రితం నుంచి ప్రస్తుతం వస్తున్నాం అంటే +6 చేస్తున్నాము. 9 + 6 అంటే 15, 24 + 6 అంటే 30. సో ఆన్సర్ ఈస్ 15:30గా రాస్తామంటది. ఓకేనా, ప్రస్తుత వారి వయసుల వరుసగా ఎంత అంటేనేమో 15, 30. మరి వారి వయసుల మధ్య నిష్పత్తి ప్రస్తుతం ఎంత అంటేనేమో 15:30కి రేషియో రాస్తే 1:2గా రాసేసుకోవచ్చు. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జస్ట్ వారి వయస్సులు వరుసగా ఎంత అంటే 15 and 30గా తీసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వన్, 14 సెంటీమీటర్ల ఎత్తు మరియు 5 సెంటీమీటర్ల వ్యాసార్థము గల స్తూపాకార పాత్రలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 7 గోళాలు ఉన్నాయి అంటున్నాడు. 14 సెంటీమీటర్ల ఎత్తు మరియు ఇక్కడ వచ్చేసి వ్యాసార్థం విషయానికి వస్తే దాని యొక్క వ్యాసార్థం మనకి ఎంత అంటున్నాడంటే 5 సెంటీమీటర్ అంట. 5 సెంటీమీటర్ అని చెప్పేసి ఇస్తున్నాడు. అది ఓన్లీ స్తూపానికి మాత్రమే సంబంధించి స్తూపం యొక్క ఎత్తు 14 సెంటీమీటర్, దాని యొక్క వ్యాసార్థము 5 సెంటీమీటర్. ఇందులో ఉన్నటువంటి గోళములు అంటే స్పియర్స్ అనేది మనకి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 7 స్పియర్స్ ఉన్నాయంటున్నాడు. 7 స్పియర్స్ ఉన్నప్పుడు 7 స్పియర్స్ అంట. ఈచ్ వన్ ఒక్కొక్క రేడియస్ ఎంత అంటే 3 సెంటీమీటర్.
ఈచ్ వన్ ఒక్కొక్క రేడియస్ ఎంత ఉంటుందంటే 3 సెంటీమీటర్. అయితే ఆ స్తూపాకారపు పాత్రను నింపే నీటి పరిమాణం ఎంత అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము వాస్తవానికి ఈ గోళాలు అనేటివి లేకపోయినట్లయితే ఈ స్తూపం యొక్క ఘన పరిమాణం కనుక్కుంటే అందులో మనం నింపే నీటి యొక్క పరిమాణం అనేది కనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఇందులో ఏమి ఇచ్చినాడంటే గోళములు ఉన్నాయి కాబట్టి ఈ మొత్తము ఘన పరిమాణంలో ఈ గోళాల యొక్క ఘన పరిమాణాన్ని మనం మైనస్ చేయాలి. అంటే స్తూప ఘన పరిమాణం ఫార్ములా ఏమొస్తుందంటే ఇంకా పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పేసి రాస్తాము. అంటే మొత్తము మనకున్న పరిమాణం ఎంత వస్తుందంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. అందులో నుంచి మనం మైనస్ చేయాల్సింది ఒక్కొక్క గోళం యొక్క ఘన పరిమాణం మైనస్ చేయాలి. ఒక గోళం యొక్క ఘన పరిమాణం అనే ఫార్ములా ఏంటంటే 4/3 పై ఆర్ క్యూబ్గా రాస్తాము. ఒక్క గోళానికి మాత్రమే రాస్తే ఏం రాస్తామంటే ఇంకా 4/3 పై ఆర్ క్యూబ్గా రాస్తాం. కానీ మనకి మొత్తం ఎన్ని గోళాలు ఉన్నాయంటున్నాడు అంటే ఇంకో 7 గోళాలు ఉన్నాయంటున్నాడు. అంటే ఇటువంటివి మనకి మొత్తం ఎన్ని వస్తాయంటే 7 కాబట్టి దీన్ని మల్టిపుల్ ఇంటూ 7 రాస్తున్నాము. దీన్ని మల్టిపుల్ ఇంటూ 7. ఇప్పుడు సాల్వ్ చేయండి. పై మీన్స్ 22/7. ఆర్ స్క్వేర్ మీన్స్ స్తూపం యొక్క వ్యాసార్థం మనకి ఎంత ఉందంటే 5. సో 5 ఇంటూ హైట్ వచ్చేసి మనకి దీనికి ఎత్తు ఎంత ఉందంటే ఇంకో 14 సెంటీమీటర్గా రాస్తున్నాము. మైనస్ 4/3 ఇంటూ పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ మీన్స్ ఆర్ అంటే ఒక్కొక్క గోళం యొక్క వ్యాసార్థం మనకి ఎంత వస్తుందంటే 3 సెంటీమీటర్ కాబట్టి 3 ఇంటూ ఇక్కడ బయట మనకి మొత్తం ఎన్ని గోళాలు ఉన్నాయంటే ఇంకో 7 కాబట్టి ఇంటూ 7గా రాస్తామంట. ఇప్పుడు చూడండి 7 గెట్ క్యాన్సిల్, 3 గెట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 7 1 7 2 7 2 22 2 అంటే 44 ఇంటూ 5 5 అంటే 25 5 5 అంటే 25 మైనస్ 24 అంటే 88 ఇంటూ 3 3 అంటే 9. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్టే 25 4 అంటే 100, 25 4 అంటే 100 అంటే 25 40 అంటే 1000 వస్తుంది, 25 4 అంటే 100 వస్తుంది. అంటే మనకు వచ్చిన వాల్యూ మొత్తం ఎంత అంటే 1100 మైనస్ 88 ఇంటూ 9 అంటే 9 8 72 9 8 720 720 ప్లస్ 72 అంటే 729 సారీ 792 వస్తుంది అన్నట్టు. 9 8 72 9 8 72 720 ప్లస్ 72 అంటే 792గా రాస్తామంటది. మనకు వచ్చిన మొత్తం డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 8 పార్ట్స్ ఉంటుంది. అంటే 792కి 800కి 8 అండ్ అక్కడ నుంచి మళ్ళీ 1100 అంటే 308 వస్తుంది అన్నట్టు. అంటే మనం నింపే నీటి యొక్క పరిమాణం మనం మొత్తం ఎంత అంటే 308 ఘనపు సెంటీమీటర్స్గా రాస్తామంటది. సెంటీమీటర్ క్యూబ్గా రాస్తామంటది. అంటే మనకి ఇప్పుడు ఈ స్తూపంలో వాస్తవానికి ఇలాంటి గోళాలు లేకపోయి ఉంటే ఇది మాత్రమే మన ఘనపరిమాణంగా నీటి యొక్క ఘనపరిమాణంగా రాసేవాళ్ళం. కానీ అందులో మనకి 7 గోళాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాని యొక్క గోళ పరిమాణం ఎంత వస్తుందంటే ఇక 4/3 పై ఆర్ క్యూబ్గా రాస్తామంటారు. ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఇక 308 ఘనపు సెంటీమీటర్లుగా రాస్తామంటది. ఓకేనా. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ 3x57 అనే అంకెలను ఇచ్చిన అంకెలను తిరగేసి రాయగా అంటే రివర్స్ ఆర్డర్ రాసినట్లయితే వచ్చే సంఖ్యలను ఎక్స్ యొక్క స్థాన విలువల మధ్య భేదము ఎంత అంటున్నాడు. అంటే వాస్తవానికి ఈ విధంగా ఉన్నప్పుడు సంఖ్యని అదే విధంగా తిరగేసి రాయకుండా ఉంచినప్పుడు ఈ ఎక్స్ యొక్క స్థాన విలువ ఎంత రాయొచ్చు అంటే 100గా రాస్తామన్నట్టు. 100గా రాస్తున్నాము. ఒకవేళ సంఖ్యలోని అంకెలను తిరిగేసి రాసినప్పుడు 7 5 x 3గా రాసినప్పుడు దీని యొక్క స్థాన విలువ అంటే మరి స్థాన విలువ ఎలా చెప్పొచ్చు అంటే 1 10 100 తర్వాత వచ్చేసి 1000 అని చెప్పేసి రాస్తాము. ఇక్కడ వచ్చేసి ఎక్స్ యొక్క స్థాన విలువ 100. మరి ఇక్కడ అంటే అంకెలను తిరగేసి రాసినప్పుడు మనకి ఏర్పడిన ఎక్స్ యొక్క స్థాన విలువ ఎంత అంటే 10 వస్తుంది. 10 కాబట్టి 1 10 కాబట్టి 10గా రాస్తామంటది. మరి ఈ 100కి 10కి మధ్య భేదం ఎంత అంటున్నాడు. భేదం ఎంత అంటే 90. అదే మన ఆన్సర్ 90గా రాసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్. ప్రతి 12 వస్తువులని 51 రూపాయలకి 51 రూపీస్కి కొని 15 వస్తువులని ప్రతి ప్యాకెట్లను 71.25గా అమ్ముతున్నాడంట. సింపుల్ థింగ్. 12 వస్తువులని 51 రూపాయలకి కొని 15 వస్తువులని 71.25గా సేల్ చేస్తున్నాడంట. అంటే కాస్ట్ చేసినప్పుడేమో 12 ఆర్టికల్స్ని 51 రూపీస్కి పర్చేస్ చేసి సెల్లింగ్ చేసినప్పుడేమో 15 ఆర్టికల్స్ని 17.25గా
సేల్ చేస్తున్నా. మరి ఇటువంటి కండిషన్స్లో మనకి ప్రాఫిట్ కానీ లాభం కానీ వచ్చిందా రాలేదో తెలుసుకోవాలంటే వస్తువుల సంఖ్య ఎప్పుడైనా కూడా సమానం ఉండాలి. మరి వస్తువుల సంఖ్య సమానం ఉందా అంటే సమానం లేదు కాబట్టి ఈ 12కి అండ్ 15కి రెండింటికి నేను ఏం చేస్తున్నా అంటే 12, 15కి ఎల్సిఎం చేసి మనకి ఎంత వస్తుందంటే 60 అనేది ఎల్సిఎం వస్తున్నట్టు. 12 అండ్ 15కి ఎల్సిఎం ఇస్ 60 కాబట్టి 12కి 5 మల్టిపుల్, 12 5 60, 15 4 60గా రాస్తామన్నట్టు. 12 5 60 అండ్ 15 4 అంటే 60. ఈ 60 ఆర్టికల్స్ని ఇప్పుడు వస్తువుల సంఖ్య సమానం ఉంది. ఇప్పుడు చెక్ చేయండి. 5 × 51 అంటే 255, మరి 4 × 71 అంటే 7 4 అంటే 28 అంటే 280, 1 4 అంటే 4, 284 ప్లస్ 25 పైసా అంటున్నాం. చారానా అన్నట్టు. అంటే చారానాలో మనకి 4 ఉన్నాయంటే 25 పైసా 4 ఉందంటే ఇంకో 1 రూపీ వచ్చినట్టే. మనకి చూడండి 7 4 అంటే 28, 28 ప్లస్ 4 అంటే 284 వస్తుంది. 284 ప్లస్ మళ్ళీ 1 రూపీ కాబట్టి 285గా తీసేసుకోవాలి. అంటే కొనేటప్పుడు 60 వస్తువులని 255 రూపీస్కి కొని అదే 60 వస్తువులని 285 రూపీస్కి అమ్ముతున్నాడంటే మనకు వచ్చిన లాభము 30 రూపీస్. 30 రూపీస్ లాభం వస్తుంది. 30 రూపీస్ లాభం అనేది మనకి 60 వస్తువులకు వచ్చినప్పుడు 60 వస్తువులకి వచ్చినప్పుడు మనకి వచ్చే లాభం అనేది ఎంత ఉండాలంటే ఇంకో 90 రూపీస్ లాభం ఉండాలంట. 90 రూపీస్ లాభం ఉండాలంటే దీనికి 3 వస్తువులు మనం అమ్మి తీరాలి కంపల్సరీ. సో 60 × 3 అని అంటే ఎంత వస్తుందంటే 180. అంటే మనం కంపల్సరీ అమ్మవలసిన వస్తువుల సంఖ్య ఎంత అంటే 180 వస్తువులు అనేది కంపల్సరీ అమ్మి తీరాలి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్. బి కంటే ఏ అనే వ్యక్తి 3 రెట్ల సామర్థ్యం ఉన్నవాడు అంటున్నాడు. అంటే సామర్థ్యాన్ని మనం చెక్ చేసినట్లయితే ఏ మరియు బీలకి మధ్య నిష్పత్తి రూపంలో రాసినట్లయితే బి కంటే ఏ అనే వ్యక్తికి 3 రెట్ల సామర్థ్యం ఉండాలి. అంటే ఏ అనేది 3 పార్ట్స్ ఉంటే బి వచ్చేసి 1 పార్ట్ ఉండాలి. సామర్థ్యము 3:1 అంటున్నాము. మరి సామర్థ్యము ఎల్లప్పుడూ కూడా రోజులకి ఏ విధంగా ఉండాలంటే విలోమానుపాతంలో ఉంటుంది. అంటే సామర్థ్యం ఎక్కువ ఉన్న పర్సన్ తక్కువ టైంలో పూర్తి చేస్తాడు, తక్కువ ఉన్న పర్సన్ ఎక్కువ టైంలో పూర్తి చేస్తాడు. అంటే మనకి ఎప్పుడు కూడా సామర్థ్యము మరియు రోజులు అనేది ఏ విధంగా ఉండాలంటే విలోమానుపాతంలో ఉంటాయి అన్నట్టు. అయితే వారు పని చేసే అంటే ఎవరికి వారి పనిని పూర్తి చేసినట్లయితే వారికి పట్టే సమయము వారికి పట్టే రోజుల మధ్య భేదము అనేది 1 పార్ట్ 60 అంటున్నాము. మరి 60 అంటే ఇక్కడ 1 పార్ట్ ఇక్కడ 2 పార్ట్స్ అంటే 3 పార్ట్స్ మొత్తం మనకి గ్యాప్ ఎంత అంటే 2 పార్ట్స్ అన్నట్టు. 2 పార్ట్స్కి 60 వచ్చినప్పుడు 1 పార్ట్కి ఎంత వస్తుందంటే 30. 1 పార్ట్కి 30 అని అంటే ఏ అనే వ్యక్తి పూర్తి చేసే రోజుల సంఖ్య ఎంత అంటే 30. మరి బి అనే వ్యక్తి పూర్తి చేసే రోజుల సంఖ్య ఎంత అంటే 3 పార్ట్స్ ఉంది. 3 పార్ట్స్కి 90గా తీసేసుకుంటాం అన్నట్టు. 3 పార్ట్స్కి 90 అంటే బి అనే వ్యక్తి 90గా తీసుకోవాలి. సరే, ఇప్పుడు 30కి 90కి ఎల్సిఎం ఎంత అంటే 30, 33 91, 33 91. వారిరువురు కలిసి పని చేసి 1/3 వంతు పనిని పూర్తి చేశాను. వారి ఇరువురు పని చేసి 1/3 వంతు పనిని పూర్తి చేసినంటే మరి వారి ఇరువురు అంటే మొత్తం పని ఎంత అంటే 90లో 3వ వంతు అంటే /3. ఆ మొత్తం పనిని పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇద్దరు కలిసి. కాబట్టి ఇద్దరు కలిసి అంటే 3 పార్ట్స్ ఉంది, 1 పార్ట్ ఉంది. సో ఇద్దరు కలిసి అంటే 1/4 రాస్తాము. ప్లస్ మరి ఇక్కడ 90/3 అంటేనేమో ఆ పని అనేది పూర్తి చేస్తున్న ఇద్దరు అన్నట్టు. నెక్స్ట్ వన్, మిగిలిన భాగం పనిని అంటే 90/3 ఇక్కడ రిమైనింగ్ 2 పార్ట్స్ కాబట్టి 2 పార్ట్స్ 1/3 అయిపోతాయి. 1/3 భాగం పూర్తయినట్టయితే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 2/3 ఉంటుంది. ఆ 2/3ని పూర్తి చేసే వ్యక్తి ఎవరు అంటున్నామంటే బి ఒక్కడే పూర్తి చేస్తున్నా అంట. బి ఒక్కడే పూర్తి చేస్తున్నా అంటే మరి ఇక్కడ బి వచ్చేసి ఎఫిషియన్సీ సామర్థ్యం ఎంత ఉందంటే 1 కాబట్టి 1 రాస్తున్నాము. 3 1s 3 30s 2 2s 2 15s 15/2 అంటే 7.5 ప్లస్ 3 1s 3 30s 32s అంటే 60 ప్లస్ 7.5 అంటే 67.5 డేస్లో మొత్తం పని అనేది పూర్తవుతున్నట్టు. అంటే మొత్తం పని పూర్తి కావడానికి పట్టే రోజుల సంఖ్య ఎంత అంటే 67.5గా రాస్తామంటుంది. అంటే వాడు ఇచ్చిన సామర్థ్యాన్ని రోజులు కన్వర్ట్ చేసి ఆ యొక్క రోజులు విరివిరిగా ఎలా వస్తున్నాయి 30 90గా తీసేసుకున్న తర్వాత 1/3 వంతు భాగాన్ని ఇద్దరు కలిసి పూర్తి చేయడము. మిగిలిన భాగాన్ని బి ఒక్కడే కాబట్టి బి వచ్చి సామర్థ్యం ఎంత ఉందంటే 1 కాబట్టి 1/1గా రాస్తామంటుంది. రాసినైతే మొత్తం వచ్చిన రోజుల సంఖ్య ఎంత అంటే 67.5గా వస్తున్నట్టు. ఓకేనా?
నెక్స్ట్ వన్ 2.75 బార్, సారీ 2.57 బార్, 2.57 బార్ సర్వసమానమైన భిన్నము, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అని అంటే ఇప్పుడు 2 ప్లస్ 57 అంటే 57 బార్ మనకి లేని అంకె ఎంత అంటే 5 కాబట్టి 5 మైనస్ బార్ మనకి ఉన్న అంకెల సంఖ్య ఎంత అంటే 1 కాబట్టి ఒక 9, మరి లేని అంకె ఎంత అంటే 1 కాబట్టి ఒక 0 రాస్తున్నాము. 2 ప్లస్ ఆఫ్ 57 మైనస్ 5 అంటే 52/90. డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది చూడండి. మళ్ళీ క్యాన్సిల్ చేయకండి, క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని కూడా మన డినామినేటర్స్ 9స్లో ఉన్నాయి కాబట్టి 9, 90, 99 అండ్ 99 అని చెప్పేసి ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 92 ఎంత అంటే 180 ప్లస్ 52 అంటే 232, 232/90, 232/90 ఇస్ ద ఆన్సర్. 232/90 అనేది వస్తున్న ఆన్సర్ అంటది. నెక్స్ట్ వన్, గొట్టము ఏ ఒక్కటే ఒక తొట్టెను 24 నిమిషాల్లో నింపగలదు, బి ఒక్కటే 36 నిమిషాల్లో నింపగలదు. ఏ ఒక్కటేనేమో 24 మినిట్స్ అంట, బి వచ్చేసి 36 మినిట్స్ అంట. అయితే 36 మినిట్స్ అంట. అయితే ఏ ఒక్కటే ఎక్స్ నిమిషములు, బి ఒక్కటే వై నిమిషంలో పనిచేసిందా, ఎన్ని నిమిషాల్లో పనిచేసిందో తెలియదు, కానీ మొత్తము తొట్టెను నింపడానికి పట్టిన సమయం ఎంత అంటే 30 మినిట్స్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే రెండు కలిసి పట్టిన సమయం ఎంత అంటే 30 మినిట్స్ తీసేసుకోవాలి. అంటే 30 మినిట్స్లో 10 మినిట్స్ ఏ పని చేసి ఉండొచ్చు, 20 మినిట్స్ బి పని చేసి ఉండొచ్చు, ఇది 15 మినిట్స్ పనిచేసి ఉంటే ఇది కూడా 15 మినిట్స్ పనిచేసి ఉండొచ్చు, ఇది 8 మినిట్స్ పనిచేసి ఉంటే ఇది ఒక 22 మినిట్స్ పనిచేసి ఉండొచ్చు, కానీ మొత్తం కలిపి మనకు కావాల్సిన సమయం ఎంత అంటే 30 మినిట్స్గా రావాలి. సరే 30 మినిట్స్గా వచ్చింది అంటున్నాడు. మరి అయితే అక్కడ ఉన్న మనకి ఎక్స్ మైనస్ వై అంటే ఈ సమయానికి అంటే బి నింపిన సమయానికి ఏ నింపిన సమయానికి మధ్య గల భేదం ఎంత అంటున్నాడు. అక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే మాడ్ ఎక్స్ మైనస్ వై. ఇందులో కనుక మనకి మైనస్ వచ్చినట్లయితే మైనస్ వచ్చినా కూడా మనం ఏం తీసుకోవాలంటే ప్లస్గానే తీసేసుకోవాలన్నట్టు. సరే ఆ విలువ ఏంటని చెప్పేసి చెక్ చేద్దాము. మరి 24 36కి ఎల్సిఎం ఎంత అంటే 72, 24 3 36 2 మరి ఇప్పుడు మొత్తము మనకి పని చేసిన నిమిషంలో ఎంత అంటే 30 మినిట్స్. ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ మెథడ్లో వెళ్తే మళ్ళీ ఆన్సర్ అనేది ఈజీగా తీసేయచ్చు. చూడండి, మరి మొత్తము సామర్థ్యం ఎంత ఉందంటేనేమో 72, మరి ఏ అనే పైపు నింపే సామర్థ్యం ఎంత అంటేనేమో 3, బి అనే పైపు నింపే సామర్థ్యం ఎంత అంటేనేమో 2. ఒకవేళ 30 మినిట్స్ మొత్తము కూడా అంటే ఆ టోటల్ 30 మినిట్స్ మొత్తం కూడా ఇన్ కేస్ ఏ అనే పైపు పనిచేసింది అనుకోండి, ఏ అనే పైపు పనిచేసినట్టయితే 30 మినిట్స్ మినిట్కి 3 యూనిట్స్ చొప్పున 30 × 3 అంటే 90 వస్తుంది. అంటే మనకి వచ్చే వాటర్ కంపల్సరీ ఎంత ఉండాలంటే 90 వాటర్ అనేది ఉండాలి. లేదు మరి ఇదే 30 మినిట్స్ ఇన్ కేస్ బి అనే పైప్ పనిచేసినట్టు 32 ఎంత అంటే 60 రావాలి. అంటే వాటర్ మనకి ఇన్ కేస్ ఏ అనే పైప్ పనిచేసినేమో 30 మినిట్స్ మొత్తం కూడా 90 వాటర్ వస్తుంది, ఇన్ కేస్ బి అనే పైప్ పనిచేసినేమో 60 వాటర్ వస్తుంది. మరి కెపాసిటీ మనకి ఎంత ఉందంటే 72 కాబట్టి 72. అలిగేషన్ చేస్తున్నాం మళ్ళీ చూడండి, అలిగేషన్ చేస్తే 60కి 72కి గ్యాప్ ఎంత అంటే 12, 90కి 72 గ్యాప్ ఎంత అంటే 18. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మరి ఇక్కడ ఏ అనే పైపు బి అనే పైపు, ఏ అనే పైపు పని చేసిన సమయం ఎంత అంటే 12, బి అనే పైపు పనిచేసిన సమయం ఎంత అంటే 18. ఇది ఎక్స్ అంటున్నాము, ఇది వై అంటున్నాము. మరి 12 - 18 అన్నప్పుడు 12 - 18 అన్నప్పుడు మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే -6. ముందే చెప్పాను మోడ్ మీనింగ్ ఏంటి అని అంటే, ఈ మోడ్ అంటే మీనింగ్ ఏంటంటే లోపల మనకి మైనస్ వచ్చినా కూడా వాటి భేదం మనం కన్సిడర్ చేయాలి. ఆ భేదం ఎంత అంటున్నామంటే 6గా రాస్తామంటది. ఓకేనా, అంటే ఏ అనే పైపు పని చేసిన సమయం ఎంత అంటే 12, బి అనే పైపు పని చేసిన సమయం ఎంత అంటే 18. 12 + 18 is 30 కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 12 - 18 అంటే భేదం ఎంత వస్తుందంటే 6గా రాస్తామంటది. అంటే ఎక్స్ మైనస్ వై విలువ మనకి ఎంత వస్తుందంటే 6గా తీసేసుకోవాలన్నట్టు. ఓకే, 200 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను ఒక రైలు 45 సెకండ్లలో అంటే 45 సెకండ్స్లో 200 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందంట ఒక రైలు. అంటే ఒక ప్లాట్ఫామ్ని ఒక రైలు క్రాస్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి, ఆ ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి రైలు ప్రయాణించాల్సిన దూరం ఎంత అంటే టోటల్ ట్రైన్ లెంత్తో పాటుగా యాజ్ వెల్ యాజ్ కంపల్సరీ ప్లాట్ఫామ్ లెంత్ కూడా కవర్ చేయాలి. మరి మనకి ట్రైన్ లెంత్ తెలుసా అంటే తెలీదు. మరి ట్రైన్ లెంత్తో పాటుగా మనం ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత అంటే 200 మీటర్స్. అంటే మొత్తం మనం ట్రావెల్ చేసిన మీటర్స్ ఎంత అంటే ట్రైన్ పొడవు ఎంత ఉంటుందో తెలియదు, దాంతో పాటుగా 200 మీటర్స్ని క్రాస్ చేయాలి. అదేవిధంగా ప్లాట్ఫామ్ పై నిలుచొని ఉన్న వ్యక్తిని 25 సెకండ్స్లో ప్లాట్ఫామ్ పై నిలుచొని ఉన్న వ్యక్తిని 25 సెకండ్స్లో
ప్లాట్ఫామ్పై నిల్చున్న వ్యక్తిని అంటే అది ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే. ఒక పర్సన్ని క్రాస్ చేస్తున్నప్పుడు, ఒక పర్సన్ని ట్రైన్ క్రాస్ చేస్తుందంటే, అంటే ఒక పర్సన్ నిల్చొని ఉన్న పర్సన్ని ట్రైన్ క్రాస్ చేయాలంటే కంపల్సరీ ట్రైన్ లెంత్ మాత్రమే తీసేసుకోవాలి. మరి ట్రైన్ లెంత్ మాత్రమే అంటే 25 సెకండ్స్లో ట్రైన్ లెంత్, మరి 45 సెకండ్స్లో ట్రైన్ లెంత్ పాటుగా 200 మీటర్స్ని క్రాస్ చేస్తామన్నట్టు. ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ట్రైన్ లెంత్ మాత్రమే ఇచ్చాను అంటే యాక్సిస్ ఇక్కడ కూడా 25 సెకండ్స్ రావాలి. మరి ట్రైన్ లెంత్తో పాటుగా మనకి ఎక్స్ట్రా మనకి లెంత్ ఎంత ఇస్తుందంటే 200 మీటర్స్. మరి 200 మీటర్స్ డిస్టెన్స్ పెరిగింది. ఆ 200 మీటర్ డిస్టెన్స్ పెరిగినందుకు అంటే మనం టైం ఎక్స్ట్రా ఎంత అంటే 20 సెకండ్స్ టైం తీసుకున్నామంటున్నాం. 20 సెకండ్స్ టైం తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు చూడండి, 200 మీటర్కి 20 సెకండ్స్ వచ్చినప్పుడు, 200 మీటర్స్కి 20 సెకండ్స్ వచ్చినప్పుడు, 20 సెకండ్స్కి 200 మీటర్స్ వచ్చినప్పుడు, ఆర్ 20 సెకండ్స్కి 200 మీటర్స్ వచ్చినప్పుడు 25 సెకండ్స్కి వచ్చే ట్రైన్ లెంత్ ఎంత అంటే 250 అంటే కదా. 20కి 200 వచ్చినప్పుడు 25కి 250 వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నాం. ట్రైన్ లెంత్ ఎంత అంటే 250 మీటర్స్. ఇప్పుడు చూడండి, మరి దాని స్పీడ్ ఎంత అంటే 20 1s 20 10s 1 సెకండ్కి 10 మీటర్స్ అన్నప్పుడు 10 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేస్తుందంట. ఇప్పుడు ట్రైన్ ఏమో 10 మీటర్ పర్ సెకండ్, ట్రైన్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వస్తున్నాడు, ఒక వ్యక్తి రైలు ప్రయాణించే దిశలోనే ప్రయాణిస్తుందంట. రైలు ఏ డైరెక్షన్ ట్రావెల్ చేస్తుందో అదే డైరెక్షన్లో సెకండ్కి 2 మీటర్ల వేగంతో అంటే 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే అతనిని దాటడానికి రైలుకు పట్టే సమయం ఎంత అంటున్నాడు. టైమ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి మరి ట్రైన్ డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్ మొత్తం మనం ఎంత తీసుకున్నామంటే 250 మీటర్. మరి స్పీడ్ చేస్తే రెండు వేగాలు కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నామంటే ఆ వేదాల మధ్య భేదాన్ని మనం కంపల్సరీ కన్సిడర్ చేయాలి. మరి ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ అంటున్నాము, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ అంటున్నాము. మరి 10కి 2కి మధ్య భేదం ఎంత అంటే అబ్జర్వ్ చేయండి, రెండు స్పీడ్స్ మనకి అపోజిట్లో వస్తానేమో. 10 స్పీడ్తో ఇక్కడ 2 స్పీడ్స్ వస్తే ప్లస్ చేస్తాము. రెండు కూడా మనకి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే మైనస్గా తీసేసుకోవాలి. రెండు మనకి సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేస్తున్నాము. 10కి 2కి భేదం ఎంత అంటే 8 మీటర్ పర్ సెకండ్. ఇదేమో 250 మీటర్. మనకి వచ్చేసి సెకండ్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇంకో 8 1s 8 3s 24 1 0 కాబట్టి 8 1s 8 అంటే రిమైనింగ్ 2 ఉంటుంది బై 8 2 1s 2 4s 31 1/4 సెకండ్స్. 31 1/4 సెకండ్స్లో క్రాస్ చేస్తున్నట్టు. అంటే మనకి ఆ పర్సన్ని క్రాస్ చేయడానికి ట్రైన్ తీసుకునే సమయం ఎంత అంటే 31 1/4 సెకండ్స్లో క్రాస్ చేస్తామంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, కొంత మొత్తాన్ని చక్రవడ్డీకి వరుసగా 30%, 20% మరియు 10% 3 వరుస సంవత్సరాలకు ఇవ్వబడినది అంటున్నాడు. మరి చక్రవడ్డీ విషయానికి వస్తే మరి 30% అంటే మనం తీసుకోవాల్సిన ఫ్రాక్షన్ ఎంత అంటే ఇంకో 3/10గా రాస్తాము. 30% అంటే మనకి ఫ్రాక్షన్ ఎంత అంటే ఇంకో 3/10. మరి 20% అంటే ఎన్ని రాస్తామంటే ఇంకో 20% అంటే వాస్తవానికి మనం 20% అంటే ఏం రాస్తామంటే ఇంకో 1/5గా రాసేసుకోవాలి. కానీ నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం నేను చేస్తున్నాను ఇంకో 2/10గా రాస్తున్నా. మరి 10% అంటే ఏమని రాస్తామంటే 1/10గా రాయాలి. మరి చక్రవడ్డీ ప్రకారం లెక్కించినప్పుడు 10కి 3 పార్ట్స్ కలిపితే 13/10, 10కి 2 పార్ట్స్ కలిపితే 12/10, మరి 1కి 10 కలిపితే 11/10గా రాసినప్పుడు 13 12 అంటే 156 ఇంటూ 11 అంటే 1716/1000. ఇది వచ్చేసేమో మనం తీసుకున్న అప్పుకి అసలుకి చెల్లించే మొత్తము 1716. మరి చెల్లించే మొత్తము 1716 ఉన్నప్పుడు వడ్డీ మాత్రమే మనకి ఎంత వస్తుందంటే 716గా తీసుకోవచ్చు కదా. వడ్డీ మాత్రం ఎంత వస్తుందంటే 716గా తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చే వడ్డీ అంటున్నాం. నెక్స్ట్ వన్, అదే మొత్తాన్ని 3 సంవత్సరాలకు పైన చెప్పిన వడ్డీ శాతాల సరాసరి అంటున్నాడు. 30 10 10కి సరాసరి ఎంత వస్తుందంటే 10 వస్తుందండి. ఎందుకంటే భేదం సమానం ఉంది. 30 20 10 అంటే మధ్యలో వచ్చే భేదం సమానం ఉంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్లో 20% లెక్కించినప్పుడు 20%ని ఫర్ బార్ వడ్డీకి లెక్కించినప్పుడు ఫర్ 3 years ఆఫ్ టైం
3 years ఆఫ్ టైం అంటే మనం ఎంత తీసుకోవాలి 20 into 3 అంటే 60%. 60% అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫ్రాక్షన్ ఎంత అంటే 6/10. మరి ఇక్కడ మనకి అసలు ఎంత ఉంది 1000 కాబట్టి దీన్ని ఇక్కడ 1000 రాస్తే ఇది కూడా 1000 అవుతుంది 100 అవుతుంది. మరి ఇక్కడ మనకి వచ్చిన వడ్డీ ఎంత అంటే 600, ఇక్కడ వచ్చిన వడ్డీ ఎంత అంటే 716. ఈ మధ్యలో భేదం ఎంత అంటే 116 అంటున్నాము. ఆ 116కి వచ్చిన వడ్డీల మధ్య భేదము ఎంత అంటే 580. 116కి 580 అయితే అప్పుడు అసలు మొత్తం ఎంత? అసలు మొత్తం ఎంత అంటే 100%కి అంటే 1000కి. ఇక్కడ మనకి తీసుకున్న అసలు మనకి ఎప్పుడైనా ఎంత అంటున్నాం ఇక్కడ 1000 కాబట్టి 1000కి ఎంత అన్నప్పుడు 116 1 జా 116 5 జా 116 1 జా 5 జా 1 ఉంటే 5 వచ్చినప్పుడు 1000 ఉంటే 5000. సో ఆ అసలు ఎంత అంటే 5000 రూపీస్గా తీసేసుకోవాలి. సో ఆన్సర్ ఇస్ 5000. అంటే బారు వడ్డీకి చక్ర వడ్డీకి 3 సంవత్సరాలకి వరుసగా వేరువేరు వడ్డీ శాతాలు 30% ఒకటి అంటున్నాడు. చూడండి ఇంకో 30% ఒకటి, 20% ఒకటి, 10% ఒకటి. 30%తోని 20%తోని 10%తోని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వడ్డీ ఎంత అంటున్నాం 716 అంటున్నాం. మరి ఈ 3 శాతాలకి సరాసరి వడ్డీ ఎంత అంటే 30కి 20కి అండ్ 20కి 30కి మధ్య భేదం సమానం ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన సరాసరి ఎంత అంటే 20గా తీసుకుంటున్నాము. ఆ 20 for 3 years అంటే 20 into 3 అంటే 60% వడ్డీ రావాలి. 60% మనం తీసుకున్నామంటే ఇంకో 600. 716కి 600కి మధ్య భేదం ఎంత అంటే 116. 116కి మనకు వచ్చిన వడ్డీ ఎంత అంటే 580 వచ్చినప్పుడు మరి 1000కి అసలు అంటే ఎప్పుడైనా కూడా భిన్న రూపంలో ఉన్నప్పుడు హారాన్ని మనం అసలుగా పరిగణించాలి. హారం ఎంత ఉందంటే 1000 కాబట్టి 1000కి ఎంత వస్తుందంటే 5000గా రాస్తామంటది. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి అసలు ఎంత అంటే 5000 రూపీస్గా రాస్తామంటది. నెక్స్ట్ ఇక్కడ 2 in bracket of cube root of square root of 11 plus 5 into 15 by cube root of 32. ఈ 32ని నేను ఏమని వస్తున్నా అంటే ఇంకో 8 into 4 అని చెప్పేసి డివైడ్ చేస్తున్నా. ఆ రూట్లోనే 8 into 4 అని చెప్పేసి సపరేట్గా డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి 2 into cube root of square root of 11 plus 5 అంటే 16 వస్తున్నట్టు. మరి 16 స్క్వేర్ రూట్ అంటే 16 అనేది దేనికి స్క్వేర్ అంటున్నాం అంటే ఇంకా 4కి స్క్వేర్ కాబట్టి 4 ఇంటూ అంటే ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4గా రాసేస్తున్నాము ఇంటూ 15 బై ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 8 క్యూబ్ రూట్ ఆఫ్ 4ని డివైడ్ చేస్తున్నాం. క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4గా రాస్తున్నాం. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి క్యూబ్ రూట్ ఆఫ్ 4 మల్టిపుల్ ఉంది కాబట్టి క్యాన్సిల్. నెక్స్ట్ వన్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 అని అంటే మనకి ఆన్సర్ 2 అని తెలుసు కదా. 2 అంటే 8 అనేది దేనికి క్యూబ్ నెంబర్ అంటే 2కి క్యూబ్ నెంబర్. ఇక్కడ 2 అనేది డినామినేటర్ ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయితే మనకి మిగిలిన నెంబర్ ఎంత అంటే ఇంకో 15. సో సింపుల్ ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే ఇంకో 15గా రాసేసుకోవచ్చు. 15గా రాసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ on the certain principal amount at the rate of 2% for quarter అంటే ఎవ్రీ 3 మంత్స్కి 2% చొప్పున కలెక్ట్ చేసినట్లయితే అది మనకి ఇచ్చిన ఆఫ్టర్ 24 మంత్స్ అంటే 24 మంత్స్కి మనకి లభించిన వడ్డీ ఎంత అంటున్నాడు అంటే 960 రూపీస్ అంటున్నాడు. అసలు వడ్డీ లభించింది కరెక్టే. అసలు లభించిన వడ్డీ యొక్క శాతం ఎంత అంటే అసలు 3 మంత్స్కి మనం 2% తీసుకున్నప్పుడు మరి 24 మంత్స్కి మనం తీసుకోవాల్సిన వడ్డీ శాతం ఎంత అంటే మరి ఇప్పుడు 3 కాస్త 24 అన్నప్పుడు 3కి మనం ఇంటూ 8 చేస్తే అంటే 8 టైమ్స్ చేస్తే మనకి వచ్చే వడ్డీ అని తెలుస్తుంది అన్నట్టు. మరి 3 8 24 అన్నప్పుడు ఇక్కడ 2ని కూడా ఇంటూ 8 చేస్తున్నాం. 2 8 ఎంత అంటే 16%. మనం తీసుకున్న వడ్డీ ఎంత అంటే 16%. అంటే 16%కి మనకి లభించిన వడ్డీ ఎంత అంటే 960 వచ్చినప్పుడు మరి ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ అంటే మనకి లభించే అసలు మొత్తం ఎంత అంటున్నాడు. అసలు మొత్తము ఎంత అంటే అసలు అనేది ఎప్పుడు కూడా 100%కి ఈక్వల్. అసలు అనేది ఎప్పుడు కూడా 100%కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 16 1 జా 16 6 జా 96 0కి 0 1% అంటే 60 వచ్చినప్పుడు 100% అంటే 60 అండ్ పక్కన 2 zeros కాబట్టి 2 zeros. మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ ఎంత అంటే 6000 రూపీస్గా రాస్తామంటది. మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 6000 రూపీస్గా తీసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ 256 to the power of 2.5 and 16 to the power of 4.5
64 to the power of 1.6 ఈజ్ ఈక్వల్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ 4 పవర్ k ఇచ్చినాడు. అంటే ఇవన్నీ వాల్యూస్ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ దేనిలో రాయాలంటే బేస్ పవర్ 4గా రాసుకోవాలి. బేస్ పవర్ 4 అంటే 256ని 4 to the power of 4 రాస్తాము. 4 to the power of 4 పవర్ ఎంత ఉందంటే ఇంకో 2.5 ఇంటూ మరి 16 అంటే 4 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్ పవర్ ఎంత ఉందంటే 4.5 డివైడెడ్ బై 64 టు ది పవర్ ఆఫ్ ఎంత ఉందంటే అంటే 64 కూడా మనం రాస్తుంటే ఇంకో 4 క్యూబ్ రాస్తున్నాం. 4 క్యూబ్ టు ది పవర్ ఆఫ్ 1.6గా రాసిన తర్వాత ఇప్పుడు 4కి పవర్ 4 పవర్ మళ్ళీ 2.5 ఉంది. అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉన్నప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్గా రాసేయచ్చు. అంటే ఘాతానికి మళ్ళీ ఘాతం రాసినప్పుడు ఆ ఘాతాన్ని లబ్ధం చేసేసుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు చూడండి 4 into 2.5 అంటే 10 ఇంటూ 2 into 4.5 అంటే 4 to the power of 9 డివైడెడ్ బై 4 to the power of 3 into 1.6 అంటే 4.8 రాస్తామంటది. మరి ఇక్కడ మనకి డివైడెడ్ బై ఉన్నప్పుడు మరి ఇక్కడ బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి. 4 ఉంది కాబట్టి 9కి 4.8కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4 to the power of 10కి 4 to the power of 10 ఇంటూ 4 to the power of 9 minus 4.8 అంటే 4.2గా రాస్తామంట. మరి ఇక్కడ మల్టిపుల్ అంటే ఏం చేస్తాము ఘాతాన్ని కలిపి రాస్తే 4 to the power of 14.2గా రాస్తామంటది. మరి దాని ఈజ్ ఈక్వల్స్ మనకి ఇక్కడ వాల్యూ ఏమని ఇస్తున్నాడు ఇంకా 4 పవర్ k ఇస్తున్నాడు. 4 పవర్ k రాసినట్టయితే బేస్ వాల్యూస్ రెండు సేమ్ ఉన్నప్పుడు రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి k వాల్యూ మనం ఏం రాస్తున్నామంటే 14.2గా రాస్తామంట. k వాల్యూ 14.2 అయితే మనకు అడిగిన క్వశ్చన్ k మాత్రమే కాదు ఇక్కడ 5k + 4 అంటున్నాడు. 5k + 4 అంటే 5 ఇంటూ k మీన్స్ 14.2 + 4 14 5 70 ప్లస్ 0.2 ఇంటూ 5 అంటే 1 వస్తుంది. 70 + 1 మీన్స్ 71 ప్లస్ 4 మీన్స్ 75 ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ చెక్ చేసినట్లయితే మనకి ఆప్షన్ 3 75గా రాస్తామంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి 800 రూపాయలు ప్రకటించిన ధర పైన ఉన్న ఒక వస్తువును వినియోగదారుడు వరుసగా 2 రాయితీలను పొందడం ద్వారా 612 రూపాయలకి కొన్నాడంట. 612 రూపాయలకు కొన్నాడు. రెండవసారి పొందిన రాయితీ 15% అయితే మొదటిసారి పొందిన రాయితీ ఎంత అంటున్నాడు. మొదటిసారైనా రెండోసారైనా వరుసగా అంటే వరుస రాయితీ పద్ధతి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక 100 రూపాయలు ఉన్నదాన్ని స్టార్టింగ్ 10% డిస్కౌంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తున్నా. 20% డిస్కౌంట్ ఇస్తున్నా అప్పుడు మనకు వచ్చే విలువ ఎంత ఉంటుంది. లేదు ఫస్ట్ నేను 20% డిస్కౌంట్ ఇస్తున్నా తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా మారుతుంది చూద్దాం ఒకసారి. మరి 100 రూపీస్ ఉన్న దానికి 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 10% మనం మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే 90గా వస్తున్నట్టు. అంటే 100 రూపీస్ని 10% మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 90గా రావాలి. మరి 90ని మళ్ళీ 20% మైనస్ చేస్తున్నామంటే -18 చేయాలి. ఇక్కడేమో మనకి ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసేమో -10 చేస్తాము. 100లో 10% ఎంత అంటే 10 కాబట్టి 10 మైనస్ చేస్తున్నా. 90లో 20% ఎంత అంటే 18 మైనస్ చేస్తున్నా. వచ్చే వాల్యూ ఎంత అంటే 72గా రాస్తామంట. అంటే ఫస్ట్ వన్ 10%, సెకండ్ వన్ 20% కాబట్టి మనకి వచ్చిన వాల్యూ ఎంత అంటే 72. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా, ఇప్పుడు 100ని ఫస్టే నేను 20% డిస్కౌంట్ ఇస్తున్నా. 20% డిస్కౌంట్ అంటే -20 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇంకో 80 వస్తుంది. 80లో మళ్ళీ 10% డిస్కౌంట్ అంటే -80లో 10% ఎంత అంటే 8 కాబట్టి 80 - 8 అంటే మళ్ళీ ఎంత వస్తుంది అంటే 72. ఇక్కడైనా 72 ఇక్కడైనా 72. అంటే సక్సెసివ్ డిస్కౌంట్ మెథడ్లో మనం ఫస్ట్ వన్ సెకండ్ వన్ని అటు ఇటుగా తారుమారు చేసి డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా 100% ఆన్సర్ అనేది వాల్యూస్ సేమ్ వస్తున్నట్టు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఆ ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్ సెకండ్ ఇచ్చిన డిస్కౌంట్ని పక్కన పెట్టేసి నేను ఏం చేస్తున్నా అంటే 800 రూపాయలని 800 రూపీస్ని మనకు ఒక డిస్కౌంట్ ఇచ్చాడు. ఏమని చెప్పేసి అంటే 15% కాబట్టి అసలు ఆ 15% డిస్కౌంట్ ఎంత అని చెప్పి తెలుసుకుంటున్నాం. 15% డిస్కౌంట్ ఎంత అంటే -120. 15 8 120 అంటే 120 రూపీస్ తగ్గించినట్టయితే మనం పే చేసేది ఎంత అంటే 680. ఒక్క డిస్కౌంట్ తగ్గితే మనకి ఎంత వస్తుంది అంటే 680 వస్తుంది. మరి 680 రూపీస్ ఉండాలి కానీ మనం పే చేసింది ఎంత అంటే 612 మాత్రమే. 612 మాత్రమే పే చేస్తున్నాము అంటే మనకి వచ్చిన రాయితీ రూపాయలు ఎంత అంటే 68. రాయితీ రూపాయలు ఎంత అంటే 68. మరి 68 రూపీస్ వచ్చినప్పుడు మరి 68 రూపీస్ అని అంటే మనకి తగ్గిన శాతము ఎంత అంటే 68లో 68 అనేది ఎంత శాతము చెక్ చేసుకుంటే 68 1 68 10
10 1s 10 10s వచ్చిన రాయితీ శాతం ఎంత అంటే 10% అనేది రాస్తామంటది. 10%గా రాస్తామంట. అంటే మనకి వచ్చిన రాయితీ శాతము ఎంత అంటే 10% అనేది రాస్తామంటది. ఓకేనా. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్ చూడండి. 5x 57xy 4 57xy and 4 అనే సంఖ్య 11చే భాగింపబడితే అలా సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే అలాంటి నెంబర్స్ మనకి ఎన్ని వస్తాయని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి 11 డివిజిబుల్ తెలుసు. 121 ఉంది అనుకోండి, 1 + 1 అంటే 2 వస్తుంది. 2 అనేది 2కి ఈక్వల్. ఒకవేళ 5708 ఉంది అనుకోండి, 97 ఆర్ 9075 ఉంది అనుకోండి, 9075 ఉన్నప్పుడు ఇప్పుడు 9 + 7 అంటే 16, 0 + 5 అంటే 5, 16 - 5 అంటే వచ్చే వేల ఎంత అంటే 11గా వస్తుంది. అంటే మనకి 11 యొక్క బాధ్యత ఏమో తెలుసు కాబట్టి దాని నుంచి నేను చెక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, 5కి xకి అండ్ 4కి సమ్ చేసినప్పుడు అండ్ 7 and 5కి సమ్ చేసినప్పుడు మనకి వాల్యూ సమానం ఉండాలి. సమానం ఉండాలంటే 5 + 4 అంటే 9 వస్తుంది. ఇన్ కేస్ x అనేది 0 అనుకుంటే x వాల్యూ y వాల్యూని రెండు వాల్యూస్కి రాస్తున్నా. x వాల్యూ 0 రాస్తున్నట్టయితే 5 + 0 0 + 4 అంటే 9, అంటే ఇక్కడ 9 వస్తుంది. 9 రావాలంటే 7కి మనం y ప్లస్ ఎంత తీసుకోవాలంటే 2 తీసుకోవాలి. 7కి 2 తీసుకున్నప్పుడు 7 + 2 అంటే 9 వస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్ మనకి 0 and 2 అనేది రాసేయచ్చు. ఇంకో కండిషన్ చూస్తే 5 + 1 అంటే ఏమని రాయొచ్చు, 6 అవుతుంది. 6 + 4 అంటే 10 వస్తుంది. అంటే 10 వచ్చినప్పుడు 7కి మనం కలపాల్సింది ఎంత అంటే 3, ఇక్కడ 2 అయితే 4, ఇక్కడ 3 అయితే 5. ఇప్పుడు చూడండి, 5 + 3 అంటే 8, 8 + 4 అంటే 12, 7 + 5 అంటే 12. అంటే మనకి ఇలా నెంబర్స్ చెక్ చేస్తూ వెళ్తే మొత్తం మనము ఎన్ని నెంబర్స్ రాయొచ్చు అంటే మొత్తం అలాంటి నెంబర్స్ మనం 9 సంఖ్యలు మనం క్రియేట్ చేయొచ్చు అంటది. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే మాన్యువల్ చెక్ చేసుకుని వెళ్ళిపోతే మనకి కంపల్సరీ ఏం అవుతుందంటే 9 అనేది మనకి వచ్చే ఆన్సర్గా రాస్తామంటది. ఓకేనా, ఇది ఓకేనా. అండ్ ఎగ్జామ్ అండ్ అందరు కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి అభ్యర్థి కూడా ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఈజీ వచ్చిందంటే మనతో పాటుగా ఉన్న కాంపిటీటర్స్ సంఖ్య కూడా పెరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పేపర్ టఫ్ వచ్చి ఉంటే మనకి ఫిల్టరేషన్ జరిగేది, కానీ ఇక్కడ మనకి పేపర్ ఈజీ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవుతున్నారంటే నీకు కాంపిటీషన్ పెరిగినట్టే. నువ్వు ఇప్పుడే ఇన్ని రోజులు చదవలేదా అని చెప్పేసి నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు కంపల్సరీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తేనే నువ్వు గెట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. మెయిన్స్ మాత్రం ఇంత ఈజీగా మాత్రం రాదండి. ఎందుకంటే మెయిన్స్లో వానికి కావాల్సింది ఎంత అంటే నువ్వు అప్లై చేసిన మెంబర్స్ 9 lakhs మెంబర్స్ అప్లై చేస్తే మనకున్న పోస్టులు 16,000 మాత్రమే. మరి ఇన్ కేస్ 2 lakhs మెంబర్స్ ఎస్ఐకి అప్లై చేసి ఉంటే దానికి వచ్చేసి మనకి కావాల్సిన మెంబర్స్ ఎంతమంది అంటే 500 మెంబర్స్ మాత్రమే కావాలి. అంటే వాడు అందరినీ అప్లై చేసిన అందరినీ తీసుకుంటా అంటే కంపల్సరీ ఫిల్టర్ చేస్తానండి. గ్రౌండ్ పరంగా కావచ్చు, మెయిన్స్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ని నువ్వు గ్రౌండ్ చేస్తూ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ గ్రౌండ్ వరకు మాత్రమే గ్రౌండ్ చేస్తాను, గ్రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. గ్రౌండ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, 100% గెట్ అవుతారు. ఓకేనా. గ్రౌండ్ అయిపోయే లోపే నీ సబ్జెక్ట్ మొత్తం కూడా ఫినిష్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ మన ప్రజ్ఞ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో కరీంనగర్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 9381750600. ఇక్కడ వచ్చేసి మనకి సెప్టెంబర్ 2 రోజున మార్నింగ్ 10 o'clockకి డెమో నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్ క్లాసెస్కి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ తరహాలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అంటే మెయిన్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున డెమో ఉంటుందండి. ఆ డెమోకి అటెండ్ అయిన వాళ్ళకి 50% ఆఫ్ ఉంటుంది. 50% ఆఫ్. దాంతో పాటుగా ఎవరైతే పాత స్టూడెంట్స్ ఉన్నారో అంటే మన ఇన్స్టిట్యూట్ పాత స్టూడెంట్స్ ఉన్నారో వారికి మరియు గ్రాండ్ టెస్ట్లు రాసిన వారికి ఈ ప్రిలిమ్స్ కోసం అని చెప్పేసి ఎవరైతే గ్రాండ్ టెస్ట్ రాసి ఉన్నారో వారికి కూడా వాటితో పాటుగా ఎవరైతే ప్రిలిమ్స్లో 100+ మార్క్స్ని సాధించారో 100+ మార్క్స్ సాధించిన అభ్యర్థులందరికీ కూడా 50% ఫీ అనేది రాయితీ ఇవ్వడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 2 రోజున మార్నింగ్ 10 o'clockకి ప్రజ్ఞ స్టడీ సర్కిల్లో డెమో నిర్వహించడం జరుగుతుందండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ 1 మార్క్, ఈవెన్ 1 మార్క్ కూడా మీ జాబ్ని డిసైడ్ చేస్తానండి. ఆ 1 మార్క్ కోసం అని చెప్పేసి కష్టపడండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.